ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసేనతో వైఎస్ఆర్సీపీ పొత్తు గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2017 సంవత్సరంలో నంద్యాల ఉప ఎన్నికల తరువాత వైసీపీ నాయకులు కొంతమంది జనసేనతో పొత్తు దిశగా ఆలోచనలు చేశారని, పొత్తు పెట్టుకునే దాంట్లో భాగంగా జనసేనతో పొత్తు పెట్టుకునే విధంగా నన్ను ఫిక్స్ చేయి అని చెప్పారంటూ కూడా ఆయన ఈరోజు కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేసిన నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఈ అంశం మీద జనసేన పార్టీ నేత జయరాం రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయరాం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం, మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి. ఓకే, జయరాం రెడ్డి గారు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ అయితే చేశారు. 2017 సంవత్సరంలో జరిగినటువంటి ఉప ఎన్నిక, నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ వారు ఓడిపోవడంతో వారు జనసేనతో పొత్తు పెట్టుకునే దిశగా ఆలోచనలు చేశారని, అందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది ప్రశాంత్ కిషోర్తో జనసేనతో పొత్తు ఫిక్స్ చేయి అంటూ మాట్లాడారంటూ కూడా ఆయన ఈరోజు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైనటువంటి కమెంట్స్ చేశారు. ఏంటి, నిజంగానే ఆ రకంగా వైసీపీ నేతలు ఆ రోజు ఆలోచనలు చేస్తుంటారా అంటే ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి నిజం అండి. ఎందుకంటే గతంలో మనం చూసాం, నాగబాబు గారు కూడా 2 years బ్యాక్ 2001లోనే తను స్పష్టంగా చెప్పారు. విజయసాయి రెడ్డి మా ఇంటికి వచ్చారు, దాదాపుగా 2-3 రోజుల పాటు తను ప్రయత్నం చేశారు, మాకు వైఎస్ఆర్సీపీతో పొత్తు రాండి 2019 ఎన్నికల అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు సాక్షాత్తు నాగబాబు గారు ఇంటికి వెళ్ళి విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పుడు నాగబాబు గారు చెప్తే వీళ్ళంతా ఏమన్నారంటే సాక్ష్యాలు ఉన్నాయా, ఎవిడెన్స్ ఉందా అన్నట్లు కొద్దిగా మాట్లాడారు, దినచారు మాటలు మాట్లాడారు. ఇది నిజం అండి. నంద్యాల ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయినాయో వైఎస్ఆర్సీపీకి 2017లో డౌట్ వచ్చింది. ఆ తరుణంలో అప్పుడున్నటువంటి ప్రశాంత్ కిషోర్ వాళ్ళకు మొత్తం వాళ్ళ ఐపాక్ సంస్థ అంతా కూడా వాళ్ళకి ఐపాక్ టీం అంతా కలిపి తను వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ది సిఇఓ. ఆ టైంలో జరిగిన డిస్కషన్ ఇది వాస్తవం. ఇది గత 4 రోజుల కిందట ప్రశాంత్ కిషోర్ నేషనల్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్పిన అంశాల్లో ఇది ఒక భాగం. ఈ రోజు ఆ ఏదైతే ఉందో ఆ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన దాన్ని ఈరోజు జనసేన పార్టీ కూడా ట్వీట్ చేసింది. ఇది వాస్తవం. ఆ రోజు యాక్చువల్ గా పరిస్థితి ఏంటంటే, అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు సమీకరణలు 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాల్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనము ప్రవర్తన తీరు క్రమం చూసుకున్నట్లయితే 2004 ముందు తన పరిస్థితి ఏంది, 2006లో ఈవెన్ సాక్షాత్తు వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారిని చంపక్ కొట్టారు, తను వాళ్ళ నాన్న మాట కూడా వినడని చెప్పి అప్పటికే అనేకమైన వదంతులు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు పోకటి ఎట్లుంటుందంటే ఫస్ట్ నుంచి కూడా తను నేనే రాజు నేనే మంత్రి అనే దూరంలో ప్రవర్తించే ప్రవర్తన తీరున్న వ్యక్తి. ఇంకా గతంలో ఆయన ప్రవర్తన చూసుకుంటే చదువుకున్న దేశంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నువ్వు ఏ విధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే ఆయన ప్రవర్తించిన తీరు గతంలో చూసుకున్నట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ సాక్షాత్తు అప్పుడు వాళ్ళ ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ఐఏఎస్లకు ఐపీఎస్ కూడా విలువైన వ్యక్తి. ఆయనకు రాష్ట్రం అన్నా రాష్ట్ర ప్రజలన్నా ఏ రోజు కూడా విశ్వాసం కానీ చిత్తశుద్ధి కానీ లేదు. ఆ క్రమంలో తను ఎటువంటి బిహేవియర్ ఉంది, తన ప్రవర్తన ఏంది, ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకోలేదు. ఇది 100% వాస్తవం. సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు వచ్చి 2-3 రోజులు నాగబాబు గారు ఇంట్లో కూర్చొని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఒప్పుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకోండి, 2019 ఎన్నికల ముందు స్పష్టంగా చెప్పాడు, ఈయన వస్తే వనరులని దోచుకుంటాడు, కొండల్ని గుట్టలను కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే అది జగన్ రెడ్డి నైజం. ఆ నైజం ఉన్న వ్యక్తులు దాదాపుగా ఆయన 11 క్రిమినల్ కేసులు ఈడీ యాక్ట్ లో ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు వస్తే ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కు హామ్ జరుగుతుంది, తద్వారా రాష్ట్ర ప్రజలకు నేను సమాధానం చెప్పలేను, లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా 2019 ముందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనని లేకపోతే ఆయన విధి విధానాల్ని గమనించిన వ్యక్తి. అందులో భాగంగా ఈయన వస్తే ఎప్పటికైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే క్రమంలో స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బయటకు మాత్రం నేనేదో పులిని సింహాన్ని నేను ఒంటరిగా వస్తాని ధైర్యంగా భీకరంగా చెప్తుంటాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తుడు కాదు, లోపల ఆయనకు చాలా అభద్రతా భావం. ఆ క్రమంలోనే మనం చూడండి, 2017 నుంచి 19 దాకా పాదయాత్రలు చేస్తూ ప్రజల మధ్యలోకి వచ్చిన వ్యక్తి ఈ రోజు సీఎం అయినాక పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసుకొని కనీసం ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు అట్లీస్ట్ జనాల్లోకి రాలేడు. ఈ అభద్రతా భావం ఆయనకు. ఎవరన్నా ప్రజలు వచ్చి నిలదీస్తారేమో, నాకు రోడ్లు లేదు అడుగుతారేమోను,
లేకపోతే ఇంకా ఏదో ఇతరత్ర ఏదైనా అడుగుతారని చెప్పేసి పరదాలు కట్టుకొని తిరిగే వ్యక్తి. ఆయన దైన్యస్తుడు కాదు, అభద్రతా భావం ఎక్కువ ఆయనకు. చెట్లు కొట్టేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో చెట్ల మీద ఎవరు కొమ్మలెక్కి అడుగుతారేమోనని అనే క్రమంలో మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన. జగన్మోహన్ రెడ్డి గారు ధోరణి ఎట్లుంటుందంటే ఫస్ట్ నుంచి కూడా 2006 తన అఫిడవిట్ లో తన ఆస్తులు ఎంత, తన పరిస్థితి ఏంది. 2009లో తన ఎంపీ పోటీ చేసినప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ 300 కోట్లు కట్టే క్రమానికి వచ్చాడంటే విత్ ఇన్ 3-4 years లో వాళ్ళ నాన్న పాలన అడ్డం పెట్టుకొని 2004 నుంచి 9 మధ్యన ఎన్ని 100 కోట్లు సంపాదించాడో మనకు అర్థమైపోతుంది. ఇది తనకి ఎంతసేపు ఉన్న వ్యాపార ధోరణి, డబ్బు ఎలా సంపాదించాలి, బినామీ కంపెనీ ఇట్లా పెట్టుకోవాలి అని తప్ప ప్రజలు భారత రాజ్యాంగం అన్న విలువలు లేని వ్యక్తులు వీళ్ళందరూ. ఇటువంటి వ్యక్తితో పోతే ఎప్పుడైనా కూడా మన రాష్ట్రానికి హామ్ జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిందే ఉన్నత ఆశయాలతో ప్రజల్లో మార్పు, మరీ ముఖ్యంగా ఓటుకు డబ్బులు లేని రాజకీయం చూడాలని ఎన్నో విలువలతో జనసేన పార్టీ స్థాపించారు. ఆ క్రమంలో జనసేన పార్టీకి వచ్చారు 2014 నుంచి 19 క్రమం గానీ, 19 ఎన్నికల క్రమం గానీ, ఈ రోజు పోతున్న క్రమం గానీ. జయరాం రెడ్డి గారు, అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి కారణం కూడా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోరే. అప్పుడేమో ఈ పొత్తు గురించి కానీ, ఈ విషయాల గురించి కానీ ఆయన బయట పెట్టింది లేదు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రశాంత్ కిషోర్కి మధ్య కొన్ని విభేదాలు వచ్చినాయని, ఆ విభేదాల నేపథ్యంలోనే వరుసగా అసలు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఆయన వ్యతిరేకంగా కొన్ని కమెంట్స్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా అంటే 2017లోనే వైసీపీ నేతలు కొంతమంది జనసేనతో పొత్తు పెట్టమని నన్ను అడిగారు అంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో దీన్ని వీళ్ళిద్దరికీ మధ్య సంబంధాలు మంచిగా లేవు కాబట్టే ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు ఇటువంటి కమెంట్స్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది వాళ్ళ వాదన వినిపిస్తూ ఉంటే, మరి కొంతమంది మాత్రం దీంట్లో వాస్తవం ఉంది అంటూ కూడా మరో వర్షం వినిపిస్తూ ఉన్నారు. అసలు రెండిట్లో ఏది కరెక్ట్? అంటే ఒకవేళ నిజంగా 2017లో పొత్తు పెట్టుకోవాలి అనుకున్నది నిజమే అయితే మరి ప్రశాంత్ కిషోర్ ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడు మాత్రమే, అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు మాత్రమే చెప్పడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? వాస్తవంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. ఆయన కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక వ్యూహకర్త. ఆ క్రమంలో భాగంగా ఐపాక్ సంస్థలో తను పనిచేస్తూ, లేకపోతే ఐపాక్ వ్యవస్థాపకుడు కూడా ఆయన అనుకుంటా, మేబీ నాకు తెలుసు ఎగ్జాక్ట్, నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆ క్రమంలో ఆయన పనిచేసిన వ్యక్తి. ఈ రోజు కూడా ఆయన నేషనల్ ఛానల్ అడిగినప్పుడు కేవలం ఏదో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వాళ్ళు డిస్కస్ చేయలేదు. టోటల్ గా త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఏంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, బీజేపీ పరిస్థితి ఏంటి, అప్పుడు వచ్చినప్పుడు ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వాళ్ళు డిస్కస్ చేసేప్పుడు చెప్పిన మాట తప్ప, లేకపోతే ఇక్కడ ఏదో చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత చెప్పిన మాటలు కాదు. కేవలం ఈ రోజు వాళ్ళు ఏదో తమను సెల్ఫ్ సస్టైన్ చేసుకునే కోసమో, లేకపోతే వాళ్ళకు వ్యతిరేకమైన స్టేట్మెంట్ కాబట్టి వాళ్ళు దీన్ని ఏదో ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చెప్తున్నాడనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చెప్తున్నారనో, లేకపోతే మాకు వ్యతిరేకంగా చెప్తున్నారు కాదు. దీంట్లో వాస్తవం ఉందా లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియాల్సిన అవసరం ఉంది. వాస్తవం లేకపోతే ఒక పని చేయండి. ఈ రోజు ఒక డిఫమేషన్ ఇచ్చి ఆయన పైన వీళ్ళు మాకు ఇట్లా నష్టం జరిగించే మాట్లాడగలుగుతున్నాడు డిఫమేషన్ అని వేయండి. ఆయన ఆధారాలతో సహా మీ దగ్గర ఉంటే మేము చేయలేదటువంటి ప్రయత్నం చేయలేదని చెప్పి ఒక డిఫమేషన్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఆ డిఫమేషన్ కూడా ఎందుకు వేసుకోవట్లేదు, కేవలం ఏదో ఆరోపణ చేసి వదిలేస్తున్నారు. అంటే ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా మాట్లాడితే అది గొప్పగా వాళ్ళ గొప్పతనం అనుకున్నట్లు, ఎవరన్నా వాస్తవ పరిస్థితులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే అది వ్యతిరేకంగా కూడా కాదండి. వాస్తవాలు మాట్లాడినప్పుడు అవి అందరూ ఏదో పక్కన చేశారు. మనం సాక్షాత్తు చూస్తున్నాం. ఈరోజు సునీతారెడ్డి గారు వాళ్ళ నాన్నని చంపారు నాన్న బాత్రూమ్ లో గొడ్డలతో అని చెప్పి ఎన్ని మాయ మాటలు మార్చారు. వాళ్ళ ఆ రోజు సాక్షి ఛానల్లోనే ఏమొచ్చింది, టోటల్ గా గుండెపోటుని వచ్చింది. సబ్సిక్వెంట్ గా గొడ్డలతో అన్నారు, అది చంద్రబాబు నాయుడు చేయించారు అన్నారు. ఈయన 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ దిశగా ఎంక్వైరీ చేయలేదు. ఈ రోజు ఒక కన్ను మిథున్ రెడ్డి, ఒక కన్ను వివేకానంద రెడ్డి చెప్పిన వ్యక్తి ఈ రోజు అతను అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ రోజు సునీతానే చేయించింది, వాళ్ళ అల్లుడే చేయించారు ఆస్తుల కోసం అని చెప్తున్నారు. అయ్యా బాబు కుయోమర్రో, వివేకానంద రెడ్డి పేరు మీద ఎటువంటి ఆస్తులు లేవు గతంలోనే, అందో ఇన్నో ఆస్తులు ఆల్రెడీ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉన్నాయి అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఏదో విధంగా వీళ్ళు వాళ్ళకి ఏదైనా అనుకూలమైన అంశం వచ్చినప్పుడు దాన్ని గొప్పగా తీసుకుంటారు, వ్యతిరేకమైన అంశం వచ్చినప్పుడు విమర్శలు చేస్తారు. ఇది చూసిందే. జయరాం రెడ్డి గారు ఇంతకీ అసలు నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిజంగా ఇటు జనసేన నాయకులతో సంప్రదింపులు చేశారా? వైసీపీ తరఫున పొత్తు కుదిర్చేందుకు ఆయన
ప్రయత్నాలు చేశారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా నో డౌట్ సాక్షాత్ విజయసాయి రెడ్డి గారే నాగబాబు ఇంటికి వెళ్ళారు. 3-4 డేస్ నాగబాబు గారితో మంతనాలు జరిపారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. స్పష్టంగా ఇంతకంటే సాక్ష్యాధారాలు లేకపోతే ప్రయత్నం అని కొత్తగా చెప్పాల్సిన అంశం లేదు. ఈ అంశాన్ని 2001లో నాగబాబు గారు చెప్పారు స్పష్టంగా. చెప్పినప్పుడు వీళ్ళు అడిగింది ఏమంటే ఆ రోజు కూడా ఏదో నువ్వు అనవసరమైన మాటలు ఇవి, వీడికి ప్రూఫ్స్ లేవన్నారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడారు కాబట్టి అంశం తెరపైకి వచ్చింది, లేకపోతే ఈ అంశం తెరపైకి వచ్చింది కాదు. ఆయన కూడా ప్రశాంత్ కిషోర్ ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ క్రమానికో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తను మొత్తం దేశ రాజకీయాల్లో గతంలో ఎందుకంటే బీజేపీ పార్టీకి పనిచేశాడు, ఐపాక్ సంస్థ ద్వారా, తర్వాత కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, ఇతరత్ర రాష్ట్రాల్లో ఇతరత్ర ముఖ్యమంత్రులు కూడా పనిచేశారు. ఏం వాళ్ళ గురించి ఎవరి గురించి తను మాట్లాడలేదే. ఒక అంశం ఆంధ్రప్రదేశ్ అంశం వచ్చినప్పుడు అందులో భాగంగా దీన్ని ప్రస్తావన చేశారు కాబట్టి ఇది వాస్తవం. ఓకే జయరామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి.